తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తమిళగా వెట్రి కలగం దర్శకుడు సినీ నటుడు విజయ్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన పార్టీ రూపురేఖలపై ఆయన దృష్టి పెట్టారు. 2026 ఎన్నికల్లో అఖండ విజయమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ పోరులో ఒంటరిగా పోటీ చేసి 5వ కూటమిగా నిలుస్తారా, పొత్తుకు వెళ్తారా అనేది తేలియాల్సి ఉంది. పాదయాత్రతో తన ఎన్నికల ప్రస్థానం ప్రారంభించాలని విజయ్ ఉన్నారని తెలుస్తోంది. పార్టీకి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయటమే కాకుండా 2 లక్షల మందికి పదవులను కట్టబెట్టేందుకు కార్యాచరణలో ఉన్నారు. ఇప్పటికే తమ పార్టీకి జెండాతో పాటు ఎన్నికల గుర్తును కేటాయించేందుకు ఎన్నికల సంఘాన్ని విజయ్ ఆశ్రయించారు. ఈసీ నుంచి క్లియరెన్స్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. వారి నుంచి ప్రకటన రాగానే భారీ సభను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించేలా ప్రణాళికలు చేస్తున్నారు. అదే సభలో పార్టీ ఉద్దేశాలు, సిద్ధాంతాలు ప్రకటించాలని విజయ్లో వ్యూహం ఉందట. పార్టీ కార్యాచరణ ప్రకటించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. పార్టీ శ్రేణులు చెబుతున్న ప్రకారం సెప్టెంబర్, నవంబర్లో ఆయన ప్రజల్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. తిరుచి వేదికగా రాజకీయంగా తొలి అడుగు వేయాలని విజయ్ ఉన్నారట. ఈ మేరకు పార్టీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. గత కొన్ని రోజులుగా విజయ్ మాటతీరు చూస్తుంటే డీఎంకే, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్నారనే భావన కనిపిస్తోంది. అక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అన్నా డీఎంకేతో ఆయన కలిసి పోటీ చేయవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే సీఎం అభ్యర్థిగా కూడా విజయే ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.